నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏఏజీగా పనిచేసినటువంటి పొన్నవోలు ఎంత హడావిడి చేశాడో మనందరికీ తెలిసిన విషయమే. ఇక సజ్జల తర్వాత ఇటు కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి అన్ని తానే వ్యవహరించి ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన భావోద్వేగానికి గురైన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపించాడు అన్నదానికి ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఎవరైతే ఈ ఏఏజీ అప్పట్లో పనిచేసినటువంటి ఈ పొన్నవోలు కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి గ్రానైట్ లీజును ఒక 20 సంవత్సరాలకు గాను అప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కట్టబెట్టారు. ఈవెన్ ఎవరికి ఇవ్వనటువంటి ఈ పర్మిషన్ ఒక్క పొన్నవోలు కొడుక్కే ఇచ్చారు అన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. మరి ఇది ఎంత గనులను వీళ్ళు లీజుకి ఇవ్వడం జరిగింది, అలాగే దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, మనం చూసాం గతంలో ఏఏజీగా పనిచేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఈ తిరుపతి లడ్డు అంశం దగ్గర నుంచి ఈవెన్ మొన్న ఈ సోషల్ మీడియాలో పోస్టుల దాకా కూడా దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఈవెన్ పార్టీ అయిపోయిన తర్వాత ఆయనకు ఒక పోస్ట్ కూడా ఇచ్చింది వైసీపీ. సో ఇదేంటి అనుకుంటే ఇప్పుడు బయటకు వస్తున్నాయి దానికి సంబంధించిన లీక్స్ అన్నీ కూడాను. ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనకు చాలా గనులు లీజుకి ఇచ్చారని చెప్పి, అది కూడా 20 సంవత్సరాలకి ఇచ్చారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. సో అలా ఇచ్చే హక్కు ఉంటుందంటారు. అంటే గతంలో అసలు మైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనం చూసాము, అప్పట్లో ఎండీగా ఉన్నటువంటి వ్యక్తిని వెంకటరెడ్డిని అరెస్ట్ చేయటం, ఆయన వెళ్ళిపోయి బయటికి రావటం. సో మీరేం చెప్తారు దీని గురించి? ముందుగా సుధాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయనకి ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా పదవి కూడా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలన్నీ న్యాయస్థానాల్లో చక్కబెట్టడానికి లేనటువంటి రాజశేఖర రెడ్డి గారే పాత్ర దీంట్లోనే ఉంది. మాదే ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, బాధ్యులు వాళ్ళు కదా, మమ్మల్ని ఎందుకు బాధ్యులు చేస్తారు అని చెప్పని రాజశేఖర రెడ్డి గారిని కూడా దీంట్లో పెట్టడానికి కారకమైన వ్యక్తి మనకి ఆయనే. ఇప్పుడు వాళ్ళ కుమారుడు కార్తిక్ రెడ్డి, అతను 2021 ఏప్రిల్లో శ్రీకాకుళంలో ఈ గనులు కావాలని చెప్పని దరఖాస్తు చేసుకున్నాడు. సహజంగానే 2019 వరకు 200 మంది దరఖాస్తుదారులు ఉంటే అవన్నీ కూడా పక్కన పడేసి ఉన్నాయి, ఎవరికి కూడా అనుమతులు లేవు. కానీ ఇతనికి 11 నెలల్లో అన్ని కార్యక్రమాలు అయిపోయి మామూలుగా కార్యక్రమాలు నిర్వహించుకోమని చెప్పని మీరు అన్నట్టు 20 సంవత్సరాలు గనులు కేటాయిస్తూ నిబంధనలకు విరుద్ధంగా గనుల వెంకటరెడ్డి ఆయన చేసిన పనులే ఇవి. మరి ఆయనకి ఏ విధంగా వెలుసుబాటు వచ్చిందనే దానికి ఇప్పుడు కూడా చర్చనీయాంశంగానే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇన్ని కుంభకోణాలు బయటకు వచ్చిన తర్వాత మరి ఆయనకు సంబంధించినవన్నీ ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్న సందర్భంగా, అలాగే ఇసుకు సంబంధించింది కూడా 40 లక్షల టన్నులు అక్రమంగా ఇసుకను తవ్వుకొని అమ్ముకొనడానికి ప్రధాన సూత్రధారి ఇతనే అని చెప్పిన తర్వాత కూడా ఇన్ని అభియోగాలు అతని మీద ఉండి ఇన్ని కుంభకోణాల్లో అతను పాత్రధారై సూత్రధారై అన్నీ నిర్వహించినటువంటి గనుల వెంకటరెడ్డికి ఈరోజు వెలుసుబాటు రావడం మాత్రం ఒకంత ఆశ్చర్యంగానే ఉంది. దానికి సంబంధించినంత వరకు మర్చిపోగతలకి ఇప్పుడు కొత్త అంశాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి అనుకుంటుంది ఒక అంశం కాదు, గనుల వెంకటరెడ్డి చేతుల్లో జరిగినటువంటి కుంభకోణాలన్నీ కూడా ఇంకా 30-40 ఉన్నాయి. వాళ్ళ అన్నయ్యలకు ఏ విధంగా అయితే కట్టబెట్టినవన్నీ కూడా ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కానించి వరుసన అన్ని విషయాలు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇన్ని చేసిన గనుల వెంకటరెడ్డి ఇప్పుడు ఈ కార్తిక్ రెడ్డికి, సుధాకర్ రెడ్డి కుమారుడు అయినటువంటి కార్తిక్ రెడ్డికి ఇచ్చాడు. ఇవి కాకుండా ఇంకా చాలా అంశాలు కూడా బయటకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జరిగినాటికి కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన దానికి కావచ్చు, చాలామంది దగ్గర ఆధారాలతో సహా ఆ రోజు ఇప్పుడు కూడా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. దానికి ఈ అంశాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. గనుల వెంకటరెడ్డికి ఏమో వెలుసుబాటు ఇచ్చేసారా, ఇప్పుడు ఇతని మీద ఈ అభియోగాలు, వెంకటరెడ్డికి అదుపులో తీసుకుని అనుమతి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఈ అభియోగాలన్నిటికీ ఇతను బాధ్యుని చేసి ఇతను అదుపులో తీసుకుంటారా అనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది. దీనికి సమాధానం మరి ఇటు తీసుకునే చర్యల మీదే రేపు పొద్దున ఆధారపడి ఉంటుంది. 1-2 కాదు కదా గనుల వెంకటరెడ్డి చేసిన లీలలు, 1-2 అయితే కాదు కదా. మరి ఇలాంటి నిబంధనల విరుద్ధంగా అతను ఏమైతే చేశాడో, ఎవరికైతే సహకరించాడో వాళ్ళ అభిప్రాయాలన్నీ బయటకు వస్తే తప్ప ఇప్పుడు న్యాయం జరగదు. కాకపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మాత్రం వీళ్ళందరికీ ఇబ్బందికరమైనది నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇట్లా ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో, గతంలో వాళ్ళు దాంట్లో అంటే ఈ కుంభకోణాల్లో పాత్రదారులైన వాళ్ళు
ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోకి రాకుండా అడ్డుపడే కార్యక్రమంలో చర్చించుకుంటామని, బాధ్యులైన వాళ్ళందరికీ శిక్షలు ఉంటాయని చెప్పని, మొట్టమొదటి నుంచి ఆయన గతంలో ఏ విధంగా అయితే అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నిర్వహించారో తిరిగి అలాంటి కార్యక్రమాలు, గాడిని పెట్టే కార్యక్రమాలు, చివరికి పోలీసుల వ్యవహారం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా మళ్ళీ గాడిని పెడతాను, నేనేంటో చూపిస్తానని చెబుతున్నారు కాబట్టి ఆయన గురించి ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టేసి వీళ్ళందరికీ ఇంకోటి దీనికి ఊతం ఇచ్చే విధంగా ఇప్పుడు కొంత గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి మెరికల్ లాంటి కుర్రాళ్ళని దాంట్లో కనుక ఎన్నుకుంటే యువకుల్ని వాళ్ళే ఇవన్నీ సరి చేస్తారు, అనుమానమే లేదు. ఆ ఉద్దేశంతో ఆయన అన్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఆయన ఒకసారి తొందరగా ఏం మాట్లాడరు, అచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా మాట్లాడితే వచ్చే ఇబ్బందులు ఆయనకు తెలుసు కాబట్టి వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు అయితే ఉంటాయైతే నేను భావిస్తున్నా. గతంలో జరిగిన అంటే ఈ అధికారులు ఎవరైతే పొరపాటు చేశారో గుర్తించారు కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా అదుపులో తీసుకున్నప్పుడు, న్యాయస్థానం ముందుకు వెళ్ళినప్పుడు ఆ లోటుపాట్లన్నీ కూడా సరి చేసుకోవడానికి ఇప్పుడు ప్రత్యేక కమిటీని కూడా నియమించారని తెలుస్తూ ఉంది. వాళ్ళ ద్వారా ఇలాంటి కుంభకోణాలు చేసిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయని మనం భావించాలి. ముఖ్యంగా సార్ మీరు అన్నట్టు శిక్షలు పడడం సంగతి అడుంచితే ఈ ఎవరైతే బెయిల్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బెయిల్స్ వస్తున్న పరిస్థితి, అంటే చట్టం మీద కూడా ఒకంత నమ్మకం కోల్పోతున్నారు ప్రజలు. నిన్నటి వరకు మనం చూసాం జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వెంకటరెడ్డి గారికి బెయిల్ వచ్చింది. సో ఆయనే ఒప్పుకున్నారు, వెంకటరెడ్డి గారే విచారణలో ఒప్పుకున్నారు, నేను వేరే వాళ్ళు చేయమంటే చేశాను, నేను ఒక పోలార్ బేర్ లాగా నన్ను ఉపయోగించుకున్నారు అని చెప్పి కూడా. సో మరి వ్యవస్థల మీద నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే మరి ఆయన మీద పలు కేసులు ఉన్నాయి ఇప్పటికే వెంకటరెడ్డి గారి మీద. సో ఇది కూడా మరొక కేసు అయ్యే అవకాశం ఉందంటారా? అండ్ ఎవరికి ఇవ్వనటువంటి మరి లీజులు ఒక్క ఈ విషయంలోనే అనే కాదు, మనం సరస్వతి పవర్ భూముల విషయంలో కూడా చూసాం, వాళ్ళ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి 50 సంవత్సరాలకు కూడా లీజుకి ఇచ్చుకున్న పరిస్థితి. అంటే ఇక్కడ న్యాయస్థానానికి కావాల్సింది ప్రతి న్యాయమూర్తికి తెలుసు, వారి ముందుకు రాంగల్లోనే దాంట్లో విషయాలన్నీ తెలుసు. ఎవరైనా హత్యానేరం మీద వచ్చారనుకో అతను హత్య చేశాడా లేదనే విషయం తెలుసు. తెలిసిన తర్వాత వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తారు అంటే సాక్షులు వచ్చి చెప్పడం కోసం. సాక్షులు ఇంకా వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ప్రారంభంలోనే ఆ కేసు పూర్వపరాలు చూసిన తర్వాత న్యాయమూర్తులకు తెలుసు ఏం జరిగింది, ఇది ఎట్లా జరిగిందని కూడా వాళ్ళు ఒక ఆలోచనకు వస్తారు. కానీ వాళ్ళకి కావాల్సింది సాక్ష్యాలు. వాళ్ళ ఆత్మసాక్షి పనిచేయదు అక్కడ. కొన్నిట్లో ఆత్మసాక్షి ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారేమో కానీ చాలా వరకు సాక్ష్యాధారాలు లేకుండా మాత్రం ఎలాంటి చర్యలు తీసుకునే విషయంలో వాళ్ళు తొందరపాటు పడరు. దానికి సంబంధించి ఇందాక నేను చెప్పినప్పుడు అధికారులు సహకరించట్లేదు అనేది వాస్తవం. వాళ్ళ మీద ఉన్న అభియోగాలకి ఆధారాలు వీళ్ళు చూపించలేకపోతేనే కదా న్యాయస్థానం వెలుచుబడి కలగజేసేది. దాంట్లో వీళ్ళు విఫలమవుతున్నారు కాబట్టి దాన్ని ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కాబట్టి మనం ఎదురు చూడటం తప్ప చేయగలిగిందంటూ ఏం లేదు. దాంట్లో వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది కదా. అధికారులు సహకరించట్లేదు, పోలీసులు సహకరించట్లేదు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా సహకరించట్లేదు బాబు గారికి. కాబట్టి ఇవన్నీ ప్రక్షాళన చేసుకోవాలన్న ఆవశ్యకత ఇప్పుడు బాబు గారి దగ్గర ఉంది. ఆ దిశగా నేను అడుగులేస్తున్నానని అంటున్నాడు కాబట్టి నాకు తెలిసినంత వరకు సంక్రాంతి తర్వాత ఈలోపు దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి పర్యవేక్షణ చేయమన్నారని, ఒక్కొక్క ఆధారాలని బయటికి తీయమన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడా దృష్టి పెడతారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.